మేడ్చల్ జిల్లా నియోజకవర్గం గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గట్కేసర్ సర్దార్ సర్వాయి పాపన్న బైపాస్ చివరస్థలో మల్లారెడ్డి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను మేడ్చల్ నియోజకవర్గ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ప్రారంభించడం జరిగింది. అనంతరం గట్కేసర్ మున్సిపల్ మరియు పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 27వ తారీఖున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ నా జీవితం ప్రజల సేవకి అంకితం, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగటం నా అదృష్టంగా భావిస్తున్నానని, అదేవిధంగా ఎండాకాలం ప్రయాణికులు దప్పిక తీర్చడానికి ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ఎండాకాలం మొత్తం మంచినీరు దాంతోపాటు మజ్జిగ కూడా ప్రజలకు అందే విధంగా చూస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా 27వ తారీఖున వరంగల్ జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా గట్కేసర్ మున్సిపల్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో అబద్ధపు వాగ్దానాలతో ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేకపోయారని, ఇక తిరిగి మరలా మన కేసీఆర్ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తల అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరగండి. సైడ్ రికార్డ్ చేసుకుని ఎంపీటీసీలకు, ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రేపు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయంపై పెద్దలు మన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మరి వివరిస్తారు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి చాలా మంది ఊర్లలోకి పోయేటప్పుడు పేద ప్రజలు చాలా మంది వస్తారు. ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి, పెద్ద బస్ స్టాండ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మా సేవ మల్లారెడ్డి సేవా కేంద్రంకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు మళ్ళీ మజ్జిగ రెండు కూడా పంపిణీ కార్యక్రమం ఈ సమ్మర్లో మొత్తం నడుస్తుంది. పోయినసారి కూడా నడిచింది, ముందు కూడా నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటే నా జీవితం అంతా ప్రజలకు సేవ చేసేది, నా జీవితం అంతా మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసేది. భగవంతుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చిండు, మంచి ఆశీర్వాదం ఇచ్చిండు. కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. దానికోసమే సేవా కేంద్రం పెట్టాను. దానికి తోడు ఈ రోజు 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున గట్కేసర్ మండలంకి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మన ప్లీనరీ. మనం 25 సంవత్సరాలు మనం అడుగుపెట్టబోతున్నాం మన బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి మనం 10 ఏళ్ళు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు, సాగునీరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అసలు చెయ్యంది లేదు. దేశంలోనే ఒక ఆదర్శం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం చేసిండు మన కేసీఆర్. అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేదు. కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు ఎరువులు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పిచ్చిలు సరిగా లేవు. కాంగ్రెస్ వచ్చింది, 6 గ్యారంటీలు లేవు. మాయ మాటలు చెప్పిర్రు, ప్రజలను నమ్మించిర్రు. సంతకాలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుర్రు. మేము ఇస్తాం మా గ్యారంటీలు అని చెప్పిండ్రు. మోసం చేసి ఓటేసుకున్నారు, మాయ చేసిండ్రు. ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజలు ఇక నమ్మదలుచుకోలే. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఇప్పుడు. ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఎప్పుడు వస్తాడని. రేపు 27 తారీఖు ప్రోగ్రామ్ లా ప్రజలందరూ, తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎట్లా జరుగుతుంది, ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది. ప్రజలంతా చూస్తున్నారు. ఎందుకంటే 16 నెలల కాంగ్రెస్ పరిపాలన పాప ఇంత దరిద్రం ఎప్పుడు కూడా లేదు. అసలు కరోనా టైంలో కూడా లేదు ఇంత నష్టం. ఒక రియల్ ఎస్టేట్ లేదు, ఒక ప్లాట్ అమ్మితే లేదు, ఒక పెళ్లిళ్ళకి ఏదైనా అమ్ముకొని పెళ్లి చేద్దామంటే కొరెటోడు దిక్కు లేడు తెలంగాణలో. అంత ఘోరం.
కాబట్టి మళ్ళా వస్తాడు మన కేసీఆర్. తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు, మళ్ళా ప్రపంచం చేస్తాడు, మళ్ళా రాష్ట్రం చేస్తాడు. మన దేశ తాగునీరు కానీ సాగునీరు కానీ మళ్ళా ఆయన తప్పకుండా గ్యారంటీ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. జై తెలంగాణ.